ఫోర్త్ ఇయర్లో ఉన్నావు అయినా ఇంకా జాబ్ కొట్టలేదా? అసలు ఏం నేర్చుకోవాలో తెలీదా? ఒక స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ కావాలా జాబ్ కొట్టడానికి? ఈ క్వశ్చన్స్కి నీకు ఆన్సర్స్ కావాలి అంటే వాచ్ దిస్ వీడియో. హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, దిస్ సైడ్ భరత్. ప్రస్తుతానికి నువ్వు ఫోర్త్ ఇయర్లో ఉన్నావు అనుకుందాము. నీకేమీ రాదు ప్రస్తుతానికి, వెరీ న్యూట్రల్ స్టూడెంట్. ఫోర్త్ ఇయర్లో ఉన్నావు నువ్వు. నేను చెప్పే టర్మినాలజీస్ కానీ నేను చెప్పే ఫ్లో కానీ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అంటే మీకు ఆన్లైన్లో మీరు ఇప్పుడు టైర్ 1 కాలేజ్, టైర్ 2 కాలేజ్, మీ కాలేజ్కి మంచి మంచి కంపెనీస్ వస్తాయని ఎలిజిబులే, మీకు కాలేజ్ కంపెనీస్ రావన్నా ఎలిజిబులే. ఏ సెక్టర్ అనేది ఎలిజిబుల్, ఓకేనా? కాబట్టి కొన్ని హ్యాక్స్ చెప్తాను, మీకు హ్యాక్స్ని ఫాలో అవ్వాలి, ఓకేనా? నువ్వు ఫోర్త్ ఇయర్లో ఉన్నావు భయ్యా, నీకేమీ రాదు. జాబ్ కొట్టడం కొంచెం టఫే, బట్ అంత టఫ్ కాదు. నన్ను అడిగితే ఫోర్త్ ఇయర్లో ఉన్నోడికి జాబ్ కొట్టాలి అంటే మేజర్గా 3 స్కిల్స్ వచ్చి ఉండాలి, 3 to 4 స్కిల్స్. నీకు ఆన్లైన్ జాబ్ అనుకో, హై పేయింగ్ ఆన్లైన్ జాబ్ అనుకో, 3 to 4 స్కిల్స్ వచ్చి ఉండాలి. ఆఫ్లైన్ అయినా అండ్ టైర్ 3 కాలేజ్కి ప్లేస్మెంట్స్ రావు, బయట కొట్టాలన్నా 3 to 4 స్కిల్స్, సేమ్ స్కిల్స్. ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి నీట్గా, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్, సి++, జావా, ఈ 3 ప్రోగ్రామింగ్స్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. దాని తర్వాత నువ్వు కనుక అంటే ఇది బ్యాక్ అండ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాను లైఫ్లో. నీ బ్యాక్ అండ్ డెవలపర్ అవుదాం అనుకుంటే సి లైట్ కానీ సి++, జావా, పైథాన్ 3 ప్రోగ్రామింగ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. దాని తర్వాత నీకు డిఎస్ఏ బాగా వచ్చి ఉండాలి. నీ రెజ్యూమేలో ఒక 2 మంచి ప్రాజెక్ట్స్ ఉండాలి. ఈ 3 చాలు. ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి, అంతే. ఈ 4 చాలు, ఇంకేమొద్దు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడం అంటే దాంట్లో ఊప్స్ కాన్సెప్ట్స్ బాగా వచ్చి ఉండాలి. దాని తర్వాత నీకు డిఎస్ఏ బాగా వచ్చి ఉండాలి. ఒక 2 ప్రాజెక్టుల గురించి మంచి అవగాహన ఉండాలి. ఇంకా ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి. ఇప్పుడు వీటిని నేర్చుకోవడానికి ఎంత టైం పట్టుద్దో దాని గురించి మాట్లాడుకుందాం మనం, ఓకేనా? ఇప్పుడు నువ్వు నిజంగా ఫోర్త్ ఇయర్లో ఉంటే నీ సీరియస్నెస్ ఎలా ఉండాలి? పీక్స్లో ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ 3 years నువ్వు వదిలేసుకున్నావు. ఫోర్త్ ఇయర్లో నీ సీరియస్నెస్ ఎలా ఉండాలి? పీక్స్లో ఉండాలి. నువ్వు పర్ డే 12 hours మినిమం డెడికేట్ చేయాలి, అంతే. పర్ డే 12 hours. నువ్వు పర్ డే 12 hours డెడికేట్ చేసావు అనుకో, నీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుకొని 1 week కన్నా ఎక్కువ పట్టదు. 1 weekలో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది నీకు. నువ్వు గనక అసలు నీకు నిజంగా చెప్పాలి తెలుసు, నువ్వు ఎప్పుడైనా యూట్యూబ్లోకి వెళ్ళి జనరల్గా సర్చ్ చెయ్యి, జావా ఫుల్ కోర్స్, జావా కంప్లీట్ కోర్స్ అని. ఒక పెద్ద వీడియో 10 గంటల్లో వస్తుంది. చాలా వీడియోస్ 10 గంటలు మాత్రమే చూపిస్తుంది. అంటే అర్థం ఏంటిది? నువ్వు ఒక్క రోజు నేర్చుకో జావాని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి జావా బాగొచ్చు, నీకు జావా ఏం రాదు. నువ్వు కనుక 10 గంటల వీడియో చూసావు అనుకో, వాడు నువ్వు ఎట్ ద సేమ్ లెవెల్. వాడు 5 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుండొచ్చు, అదే. వాడికి కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాడికి కొంచెం ఇంకొంచెం బెటర్ నాలెడ్జ్ ఉండొచ్చేమో, కానీ బేస్ లెవెల్ నేర్చుకుంటే మీ ఇద్దరికి జావా వచ్చు ఇప్పుడు. సో నువ్వు జావా ఒక్క రోజులో నేర్చుకోవచ్చు అనుకుంటే, ఒక్క రోజు నీకు నిజంగా లోపల జిల్లు ఉంది, కొట్టాలి అనుకుంటే ఒక్కరోజు చాలు జావా నేర్చుకోవడం. 10 గంటలు కానీ ఒక వారం తీసుకో. ఒక వారం తీసుకొని నీట్గా నేర్చుకో. హ్యాకర్ ర్యాంక్ వెళ్ళు. హ్యాకర్ ర్యాంక్లో సపరేట్గా జావా పైన హ్యాకర్ ర్యాంక్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ టు స్టార్ట్ కోడింగ్. అక్కడ ఏమవుతుందంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. నువ్వు జావా ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకో. అక్కడ నీకు ఈజీ నుంచి హార్డ్ వరకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ కండిషన్స్ పైన ప్రోగ్రామింగ్, ఫర్ లూప్ పైన ప్రోగ్రామింగ్, వైల్ లూప్ పైన క్వశ్చన్స్, డూ వైల్ పైన క్వశ్చన్స్, ప్యాటర్న్స్ పైన క్వశ్చన్స్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అక్కడ సాల్వ్. నువ్వు 1 week తీసుకో జావా నేర్చుకోవడానికి. నన్ను అడిగితే 1 week ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 1 week తీసుకో ప్రాపర్గా జావా నేర్చుకోవడానికి. రాక్ జావా 1 week అయిపోయిందా? నెక్స్ట్ డిఎస్ఏ నేర్చుకోవడానికి కరెక్ట్గా 3 months టైం పెట్టుకో. నన్ను అడిగితే డిఎస్ఏ అంత ఈజీ కాదు, కానీ నువ్వు పేషెన్సీ చూపించాలి. డిఎస్ఏ రావాలి, డిఎస్ఏ నేర్చుకోవాలి అనుకుంటే నువ్వు చాలా కన్సిస్టెంట్గా, చాలా పేషెంట్గా ఉండాలి. అర్థం చేసుకోవడానికి నువ్వు టైం ఇన్వెస్ట్ చేయాలి. అది ఎలా అంటే, ఇప్పుడు నీకు ఎవరో వచ్చి ఇప్పుడు చెప్పారు అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డార్క్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది అనుకోండి. నువ్వు ఆ వెబ్ సిరీస్ని చూడటం అంటే నార్మల్గా ఎంజాయ్ చేస్తే చూడలేదు, దాన్ని అర్థం చేసుకుంటూ చూడాలి. ఇప్పుడు మ్యాడ్ ఉంది, మ్యాడ్ స్క్వేర్ ఉంది. ఎలా చూస్తారు మీరు? జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు. అక్కడ జోక్స్ వస్తే మీరు నవ్వుతాం అంతే. అక్కడ లాజిక్స్ లాగే ఉండదు. ఇట్స్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అదే డార్క్ అనుకో, నువ్వు నీ బుర్రను పెట్టాలి. అక్కడ నువ్వు బుర్రను పెట్టి అర్థం చేసుకొని ఆ మూవీని చూడాలి. డిఎస్ఏ కూడా అలాంటిదే. నువ్వు నీ బుర్రని పెట్టి వాడు చెప్పేదాన్ని అర్థం చేసుకొని దాంతో నువ్వు ముందుకెళ్ళాలి. అది ఇట్లా ఒక ఎంటర్టైన్మెంట్ కాదు కదా డిఎస్ఏ అనేది. ఒక ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సబ్జెక్ట్ అది. సో నువ్వు చాలా బుర్రని పెట్టి నువ్వు చాలా టైం ఇన్వెస్ట్ చేసి నీట్గా నేర్చుకోవాలి. నువ్వు పర్ డే 12 hours ఇచ్చావు అనుకో డిఎస్ఏ నేర్చుకోవడానికి, 3 months ఆర్ మోర్ దెన్ ఎనఫ్. నువ్వు ఈ 3 monthsలో 500+ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు. అసలు నీకు చెప్తున్నా కదా, నీకు ఏమీ రాదు, నువ్వు ఒక ఫస్ట్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసావు సొంతంగా, నీకు వచ్చే హై ఉంటుంది చూసావా, అది పీక్స్లో ఉంటుంది. నువ్వు హెలో వరల్డ్ ప్రాబ్లమ్ నేను వదిలే, ఒక జెన్యూన్ ప్రాబ్లమ్ని కనుక నువ్వు నీ సొంతంగా సాల్వ్ చేసావు అనుకో, ఆ వచ్చే హై ఉంటుంది భయ్యా, అది వేరే ఉంటుంది. బయట మార్కెట్లో
స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా మనీ ఇచ్చే హ్యాపీనెస్ కన్నా నువ్వు ఫస్ట్ నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నీకు మంచి హై వస్తుంది. అంత హై రాకపోయినా వాటిలో సగం హై అయితే పక్కా వస్తుంది. నువ్వు జెన్యున్గా నేర్చుకొని కష్టపడి ఫస్ట్ ప్రాబ్లం కనుక నువ్వు సాల్వ్ చేస్తావు. దాంతో నువ్వు మైల్ స్టోన్ లాగా 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఒక హై వస్తుంది, 200 చేసిన హై వస్తుంది. దాంతో అలవాటు అయిపోతుంది కాబట్టి హైస్ ఏం రావు, ఇంకా నువ్వు నార్మల్గా వెళ్ళిపోతుంటావు ఫ్లోలో. సో నువ్వు సింపుల్గా నేర్చుకోవాల్సిన జావా. దాంతో 3 months డిఎస్ఏకి 3 months 12 hours పర్ డే అనుకుంటే ఇచ్చుకున్నావు అనుకో, 3 months చాలా ఈజీ. 500 ప్రాబ్లమ్స్ ప్లస్ సాల్వ్ చేస్తావు. ఒకడు 2 years నుంచి నేర్చుకున్నా నువ్వు ఈ 3 months నేర్చుకున్న సరి సమానానికి వచ్చేస్తుంది. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ అవర్స్ యూ ఇన్వెస్టెడ్ ఇస్ మోర్. నువ్వు ఎప్పుడైనా ఒకటి 3 years నుంచి నేర్చుకున్నాడు, ఒకటి 4 years నుంచి నేర్చుకుంటాను చూడొద్దు. వాడు 3 yearsలో ఎన్ని అవర్స్ ఇన్వెస్ట్ చేస్తాడు, ఆ అవర్స్ని కౌంట్ చేయి. వాడు 3 years నుంచి నేర్చుకుంటే ప్రతిరోజు నేర్చుకోడు కదా, ఒక మంత్ నేర్చుకుంటాడు, ఒక మంత్ నేర్చుకుంటాడు. సో వేరే వాళ్ళని కంపేర్ చేస్తూ డిమోటివేట్ అవ్వకు, మోటివేట్ అవ్వడానికి ట్రై చేయు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో నువ్వు 4th yearలో ఉన్నావు. సో అండర్స్టాండ్ నీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకునే శక్తి కానీ నీకు పెరుగుద్ది. 3rd yearలో ఒక విషయాన్ని అర్థం ఒక సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్ని నువ్వు 3rd yearలో ఎక్స్ అర్థం చేసుకుంటే 4th yearలో X+Y ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవచ్చు. సో నువ్వు 4th yearలో ఉన్నావు కాబట్టి డిఎస్ఏ అర్థం చేసుకోవడానికి నీకు కొంచెం ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నువ్వు యూర్ మోర్ మెచ్యూర్డ్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 2 tables చిన్నప్పుడు నేర్పిస్తుంది టఫ్. అదే బీటెక్ 4th yearలో నేర్చుకోనికి ఎట్లుంటుంది, పిల్ల బచ్చలాగా ఉంటుంది. ఇది కూడా అంతే భయ్యా. ఫస్ట్ ఇయర్లో 2nd yearలో నేర్చుకోవాలి. డిఎస్ఏ 4th yearలో నేర్చుకుంటాం, నీకు ఏమనిపిస్తుంది, నీ మెచ్యూరిటీ లెవెల్స్కి అది కొంచెం ఈజీ అయిపోతాయి టాపిక్స్ నీకు. సో ఇంకా నువ్వు కొంచెం బెటర్గా నేర్చుకోవచ్చు. నువ్వు వేరే వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. నీకన్నా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకన్నా చిన్న ద మెచ్యూరిటీ లెవెల్స్ యూ హ్యావ్ ఇస్ డిఫరెంట్ కాబట్టి. సో అంతే, 3 months ఆఫ్ డెడికేషన్. డిఎస్ఏలో ఒక బేసిక్ డిసడ్వాంటేజ్ ఉంటుంది, నువ్వు ఎంత మంచి నేర్చుకుని మర్చిపోతావు. దేవుడు ఇచ్చిన గొప్ప వరం మర్చిపోలేదు, సినిమాలో డైలాగ్ ఇది. అలానే డిఎస్ఏ కూడా అంతే, మర్చిపోతాం మనం. నువ్వు ఒక 2 topics 3 topics వేసి ఫ్లోలో వెళ్తావు కదా, మర్చిపోతావు. అది డిఎస్ఏలో ప్రాక్టీస్. అసలు ఒకడు క్రికెటర్ అవ్వాలంటే స్టేడియంలో ఎంత ప్రాక్టీస్ చేస్తాడో, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే డిఎస్ఏ కూడా అంతే లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి భయ్య. కాకపోతే వాళ్ళకి అక్కడ శాలరీ వాళ్ళకి కనుక వాళ్ళకి ఫస్ట్ లక్షల్లో వస్తే అంత క్లిక్ అయితే కోట్లలో వస్తాయి కదా. సాఫ్ట్వేర్లో కూడా అంతే, ఫస్ట్ లక్షల్లో వస్తే క్లిక్ అయితే నీకు కూడా కోట్లలో వస్తాయి. చెప్తున్నా కదా, అంతే. సో నువ్వు డిఎస్ఏని బాగా రుద్దాలి. అప్పుడప్పుడు అనుకుంటావు కదా, క్రికెటర్స్ లైఫ్ ఎంత బాగుంది, వీళ్ళకి అసలు కోట్లలో శాలరీ వస్తుంది, అది ఇది అని. డిఎస్ఏ నేర్చుకో, నీకు కూడా అంతే వస్తుంది భయ్య. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అన్నాడు, 33 years 34 years అనుకుంటా, హీఈస్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్. నువ్వు కూడా 33 years 34 years వచ్చేసరికి యూ విల్ ఆల్సో ఎర్నింగ్ ఇన్ క్రోర్స్ ఇఫ్ యూ స్టార్ట్ టుడే. క్రికెటర్స్ అందరూ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10-12 నుంచి స్టార్ట్ చేస్తారు క్రికెట్ నేర్చుకోవడం. నువ్వు నీ లైఫ్లో జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 20, 21, 22. ఇప్పటి నుంచి 10 years చూసుకొని నువ్వు కూడా కోట్లలో సంపాదిస్తావు. అలా ఆలోచించు, స్టార్ట్ డూయింగ్ ఇట్ టుడే. నేర్చుకో డిఎస్ఏ, ఇంకా చాలా నేర్చుకోసి. డిఎస్ఎస్ ఫర్ ఎంట్రీ లెవెల్ అబ్బాయి. నీకు సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎంట్రీ ఎలా అవ్వాలో మాత్రమే చెప్తున్నా ఇక్కడ. ఎంట్రీ అయిన తర్వాత నువ్వు నీ బుర్రను వాడుకొని ఎలా ఎలివేట్ అవుతావు, ఎలా ఎక్స్పెల్ అవుతావు, అదంతా నువ్వు చూసుకోవాలి. మళ్ళీ ఎంట్రీ వరకే ఇది మార్గం. ఎంట్రీ తర్వాత యూనిట్ టు రాక్ అగైన్. 3 months ఆఫ్ డేస్. 2 good projects. ఈ 2 good projects అంటే యూట్యూబ్లోకి వెళ్ళు, 2 మంచి ప్రాజెక్ట్స్ని చూడు, ఆ 2 మంచి ప్రాజెక్ట్స్ని బాగా నేర్చుకో. ఆ 2 మంచి ప్రాజెక్ట్స్ని బాగా నేర్చుకొని నీ రెజ్యూమ్ తీసి పెట్టుకో. ఖతం, అయిపోయా. ఎస్క్యూఎల్ భయ్యా 3 గంటలు చాలు భయ్యా. ఎస్క్యూఎల్ చూడండి, 3 అంటే 3 గంటలు మస్త్ ఎక్కువ. దట్స్ వాట్ ఈస్ మై హానెస్ట్ ఫీలింగ్. అట్లీస్ట్ నువ్వు ఒక రోజు అనుకో, నువ్వు కనుక ప్రాపర్గా నేర్చుకుంటే 3.5 months ఇస్ మోర్ దెన్ ఎనఫ్. దాంతో ఒక 15 రోజుల నీ దగ్గర టైం ఉంటే సిఎస్ సబ్జెక్ట్స్, డిబిఎంఎస్ ఒకసారి చూసుకో, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒకసారి చూసుకో, కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి క్వశ్చన్స్ అసలు అడగారు, ఓఎస్ నుంచి క్వశ్చన్స్ అసలు అడగారు. డిబిఎంఎస్ ఒకటి అడతారు, ఎందుకంటే డిబిఎంఎస్ ఇస్ ఇంటర్లింక్డ్ టు ఎస్క్యూఎల్ కాబట్టి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ కొంచెం. సో నన్ను కనుక 4 months ఇస్ మోర్ దెన్ ఎనఫ్ టు ప్రిపేర్. నువ్వు కనుక ఇప్పుడు బీటెక్ 4th yearలోనే టైం అయిపోయిందంటే మొత్తం అయిపోయింది కదా. 4th year స్టార్టింగ్లో ఉన్నాయి కదా, 1 year ఉంది. 4 months ఆఫ్ డెడికేషన్ ఇస్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. 500+ ప్రాబ్లమ్స్, 2 good projects, 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్, 1 కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్, డిబిఎంఎస్, చాలా. ఇంకా యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇంటర్వ్యూ. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఎలా వచ్చేస్తాయో అవసరం ఉన్నప్పుడు, 4th yearలో ఈ సబ్జెక్ట్స్ కనుక నీ దగ్గరకు వచ్చేసాయి అనుకో, ఈ 4 topics, యు ఆర్ ప్లేస్మెంట్ రెడీ భయ్యా. ఇప్పుడు ఆన్ క్యాంపస్ అనుకో, మీ కాలేజ్కి ప్లేస్మెంట్స్ కంపెనీస్ వస్తూ ఉంటే నువ్వు ఆ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ ఇచ్చి యూ కెన్ ఎక్స్పెల్. ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి ఏం చేయాలి చెప్తాను. మీ Tier 3 కాలేజ్, మీ కాలేజ్ జనరల్ ప్లేస్మెంట్స్ రావనుకో, నా సజెషన్ చెప్తా. మీరు Tier 1లో కానీ Tier 2లో కానీ ఒకరిని ఫ్రెండ్ చేసుకోండి. ఒక్కొక్కరిని ఫ్రెండ్ చేసుకోండి. ఫ్రెండ్ చేసుకున్న తర్వాత వాడి కాలేజ్కి కంపెనీస్ వస్తూనే ఉంటాయి, వరుస పెట్టి వస్తాయి. వాడి కాలేజ్కి వచ్చి ప్రతి కంపెనీని
లింక్డ్ఇన్లో వెతికి ఆ తాలూకు రిక్రూటర్స్ని వెతికి వాళ్ళకి మీ రెజ్యూమే మెసేజ్ చేయండి. ఇది కూడా మీరు ఎట్లా హైరింగ్ చేస్తున్నారు కదండి, నా రెజ్యూమే చూడండి, నేను కూడా మంచి ఎలిజిబుల్ అన్నారు అనుకోండి. వాళ్ళకి మీ రెజ్యూమే నచ్చితే వాళ్ళు మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కాలేజ్కి ఎందుకు వెళ్తున్నారో, కాలేజ్లో మంచి స్టూడెంట్స్ ఉంటారని కాలేజ్ రెప్యుటేషన్ వల్ల వెళ్తున్నారు. అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాలేజ్ రెప్యుటేషన్ నమ్ముకొని వెళ్తున్నారు, స్టూడెంట్స్ పైన కాదు. మీరు కనుక పర్ఫెక్ట్ ఫిట్ అవుతారు రోజుకి మిమ్మల్ని తీసుకుంటారు. కాకపోతే మీకు ఓపెనింగ్స్ ఇక్కడ ఉన్నాయి తెలవాలి కదా, అదే తెలుసుకోవాలి. టైర్ 1 టైర్ 2 కాలేజ్లో ఒకరిని పట్టుకోండి, వాడికి వచ్చే ప్రతి కంపెనీ తెలుసుకోండి, ఆ ప్రతి కంపెనీ తాలూకు రిక్రూటర్స్ని కానీ వాళ్ళ కెరియర్స్ పేజ్లో కానీ వెళ్ళి అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే రిక్రూటర్స్ యాక్టివ్గా లుక్ చేస్తారు కాబట్టి, యాక్టివ్గా వాళ్ళు హైరింగ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు ఈ ఈమెయిల్స్ పైన కానీ, లింక్డ్ఇన్ పైన కానీ, వాళ్ళకి వచ్చే మెయిల్స్ పైన కానీ. సో అప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మీ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ సీయింగ్ యువర్ రెజ్యూమే ఆర్ మోర్ కంపారిటివ్లీ. అందుకని ఒక మంచి ఫ్రెండ్ని చేసుకొని టైర్ 1 టైర్ 2 కాలేజెస్లో వాడికి వచ్చే ప్రతి కంపెనీని చూడండి, ప్రతి కంపెనీకి మీరు అప్లై చేయండి. దిస్ ఇస్ ద ఓన్లీ ట్రిక్ విచ్ ఇస్ సజెస్ట్ టు ఆఫ్లైన్ స్టూడెంట్స్. నేను విఐటీలో మోర్ దెన్ 200-300 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. నేను ఎవరు అడగలేదు, చెప్తుండే నేను 300-400 కంపెనీస్ వచ్చినాయి విఐటీలో ఉన్నప్పుడు. ఎందుకోసం ఇవ్వండి, విఐటీని నమ్ముకోండి. ద రెప్యుటేషన్ విచ్ విఐటీ క్యారీస్, ఆ రెప్యుటేషన్ కోసం వస్తున్నాయి. ఒక టైర్ 3 కాలేజ్లో వాడికి ఏ కంపెనీస్ రావు, వాడు నన్ను అడిగి నా దగ్గర నుంచి ప్రతి కంపెనీ తెలుసుకుంటే చాలు. ఆ కంపెనీ తాలూకు వెళ్ళి రిక్రూటర్స్ని వెతుక్కోవాలి, కెరియర్స్ పేజ్కి వెళ్ళాలి, అప్లై చేసేయాలి. యాక్టివ్గా రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి దేర్ ఆర్ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ యూ ఫర్ ఇంటర్వ్యూ కాల్. అలా సో ఇది అబ్బా చేయాల్సింది. 4 months ఆఫ్ డెడికేషన్ ప్రిపరేషన్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్ అని ఇంటర్వ్యూ. ఇది నేర్చుకోండి, చాలా ఈజీ. ఇప్పుడు మీరు డిఎస్ఏ ఇక్కడ అన్నిటికన్నా టఫ్ అండి డిఎస్ఏ నేర్చుకోవడం. నేను మీకు 2 సజెషన్స్. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో ప్రతి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఒక వీడియో వస్తుంది. ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీ కెరియర్ని, మీకు జాబ్ తెచ్చుకోవడానికి కొంచెం బెటర్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. మీకు ఇంకేదైనా టాపిక్ పైన కానీ వీడియో కావాలనుకుంటే అది కూడా కమెంట్స్లో అడగండి. నేను పక్కా అన్నిటికీ రిప్లై ఇచ్చి ఐ విల్ డెఫినెట్లీ డూ ఏ వీడియో అబౌట్ దాట్. మరి డిఎస్ఏ ఫ్రీ రిసోర్సెస్ ద్వారా నేర్చుకోవచ్చు, పెయిడ్ రిసోర్సెస్ ద్వారా నేర్చుకోవచ్చు. మీరు ఫ్రీ రిసోర్సెస్ ద్వారా నేర్చుకుందాం అనుకుంటే నేను మీకు ఐ ట్యాబ్లో ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి. లేదా ఎండ్ స్క్రీన్లో వీడియో వస్తుంది మీకు, వాట్ ఆర్ ద బెస్ట్ 5 డిఎస్ఏ రిసోర్సెస్ అని. ఇప్పుడు మీరు కనుక పెయిడ్ వర్షన్లో వెళ్దాం అనుకుంటాను, నేను ఫ్రీ అంత సెల్ఫ్ కాన్ఫిడెంట్ కాదు, నాకు పెయిడ్ వర్షన్ కావాలనుకుంటున్నాను అనుకోండి. బయట మార్కెట్లో చాలా పెయిడ్ వర్షన్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా పెయిడ్ వర్షన్స్. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. స్కేలర్ వన్ ఆఫ్ ద హైలీ పెయిడ్ వర్షన్ ఉంది. ఇట్స్ నాట్ రికమెండెడ్, ఎందుకంటే లక్షల్లో ఉంటుంది దాని ఫీజు, పక్కన పెడదాం. స్కేలర్స్ హైలీ రికమెండెడ్, బట్ లక్షల్లో ఫీజు ఉంటుంది, సో పక్కన పెడదాం ముద్దు పడి. కోడింగ్ క్లబ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. 6 months ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సిరీస్, 30,000 ఫీజ్, అన్నీ నేర్పించేస్తాం మీకు. ఎలా నేర్పిస్తారంటే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్, డిఎస్ఏ, జావా, C++, పైథాన్, మీకు రెజ్యూమే ప్రిపరేషన్, రెజ్యూమే టిప్స్, ఓఎస్, డిబిఎంఎస్, కంప్యూటర్ నెట్వర్క్స్, మీకు కావాల్సిన వాళ్ళు నేర్పించేస్తారు. ప్లస్ మీతో 300 ప్రాబ్లమ్స్ మినిమం సాల్వ్ చేసే గ్యారంటీ కూడా వాళ్ళు తీసుకుంటారు. అది కోడింగ్ క్లబ్. 6 months 30,000. నేను బీటెక్లో ఉన్నప్పుడు చూసినప్పుడు అయితే 6 months 30,000 నేను తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు డిఎస్ఏ నేర్చుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ దొరికింది, దట్ ఈస్ గిగ్స్ ఫర్ గిగ్స్. కాబట్టి నేను తీసుకోలేదు. గిగ్స్ ఫర్ 2,000 మీరు అక్కడ తీసుకొని డిఎస్ఏ నేర్చుకోవచ్చు. 2,200 నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు మా అయితే 3,000 అయి ఉంటుంది. మీరు అక్కడ డిఎస్ఏ నేర్చుకోవచ్చు. కాదు నాకు మొత్తం కంప్లీట్ సిరీస్ కావాలి, జావా కావాలి, పైథాన్ కావాలి, అన్నీ కావాలి, నాకు డిఎస్ఏ కావాలి, కంప్యూటర్ సబ్జెక్ట్స్ కావాలి, ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళే ఇస్తారండి కోడింగ్ క్లబ్ వాళ్ళైతే, అక్కడ తీసుకోవచ్చు. కోడింగ్ నింజాస్ అండి, అక్కడ కూడా ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. 30,000 కూడా ఎక్కువ నన్ను అడిగితే, బట్ లీస్ట్ అదే ఉంది ప్రస్తుతం మార్కెట్లో. మీకు మంచి డిఎస్ఏ నేర్చుకోవాలి అనుకుంటే, అంటే డిఎస్ఏతో పాటు అంత ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సిరీస్ అంతా కావాలి అనుకుంటే, గిగ్స్లో కూడా ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సిరీస్ ఉంటుందండి మొత్తం. కాకపోతే అది కొంత వైడర్ ఉంటుంది, బట్ స్టిల్ యూ కెన్ 12,000-15,000 ఉంటుంది. యూ కెన్ స్టిల్ టార్గెట్ దాట్. ఇది వద్దనుకుంటే యూ హ్యావ్ కోడింగ్ నింజాస్. కోడింగ్ నింజాస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ప్లాట్ఫామ్స్. మీరు కోడింగ్ నింజాస్ పైన కూడా డిఎస్ఏ నేర్చుకోవచ్చు. ఇవి కాకుండా CRDIO ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ కూడా మీకు పెయిడ్ కోర్స్, అది కూడా ప్లేస్మెంట్ ప్రెప్ సిరీస్ కోర్స్, బట్ అగైన్ దట్ ఈస్ ఆల్సో టూ ఎక్స్పెన్సివ్. ఇవి కాకుండా మీరు స్ట్రైవర్ ఎస్డి షీట్ ఉంటుంది, అతను ఓన్లీ ఎస్డి తను డిఎస్ఏ మాత్రమే చెప్తాడు, దట్ ఈస్ 5,000-6,000, అది కూడా కొంచెం అఫోర్డబుల్. లవ్ బాబర్ ఉన్నాడు, లవ్ బాబర్ పెయిడ్ కోర్స్ కూడా ఉంది, అగైన్ దట్ ఈస్ ఆల్సో అఫోర్డబుల్, 5,000-6,000, 10,000 ఎంత వస్తుంది. అంటే స్కేలర్తో పోల్చుకుంటే ఏమైనా అఫోర్డబుల్ అండి, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే యూ. So these are the 5-6 different resources from where you can learn DS and where you can have a complete placement preparation packages also. So మీరు వీటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నన్ను అడిగితే ఛాన్స్ ఎక్కువ తీసుకోకండి. హ్యావ్ ఎన్ ఇన్స్ట్రక్టర్, హ్యావ్ ఎ మెంటర్. ఎందుకంటే మీరు 4th yearలో ఉన్నారు కాబట్టి మీకు నేను మళ్ళీ
నీలో దమ్ముంటే, నీపైన నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నీకు ఎవరితో పని లేదు. నేను స్ట్రైవర్ ఒకటి చాలు భయ్యా నీ జీవితాన్ని మార్చడానికి. స్ట్రైవర్ది ఫ్రీ డిఎస్ఏ ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డిఎస్ఏ నేర్చుకో. అద్భుతంగా నేర్పిస్తాడు. డిఎస్ఏ నేర్చుకో, యూట్యూబ్లో వచ్చి జావా నేర్చుకో, 2 ప్రాజెక్టులు తెచ్చుకో, సొంతంగా ఎస్క్యూఎల్ నేర్చుకో. యు ఆర్ రెడీ ఫర్ ద ప్లేస్మెంట్స్. నువ్వు సొంతంగా చేసుకోవాలంటే. లేదు భయ్యా నేను కొంచెం యావరేజ్ చూడండి, కొంచెం మెంటర్షిప్ కావాలి, కొంచెం గైడెన్స్ కావాలనుకుంటే ఏం చెయ్యం, కోడింగ్ క్లబ్లోనో, కోడింగ్ నింజర్స్లోనో, స్కేలార్లోనో, సిఆర్డి ఏది ఉంటుందో దాంట్లోనో ఏదో ఒక దాంట్లో ఎన్రోల్ అవ్వు. మనీ ఇన్వెస్ట్ చెయ్యు. ఎందుకంటే జాబ్ మనము మన బర్త్డేస్కి మనం కొనుక్కునే బట్టలకి, పార్టీస్ ఇవ్వటానికి, లేదా అప్పుడప్పుడు మనము ఏదైనా ఒకేషన్స్ ఖర్చు పెట్టే డబ్బులు అనుకొని ఆ డబ్బులు ఖర్చు పెడతాం కదా, వాటన్నిటికి ఖర్చు పెట్టకుండా నేను కోర్స్ కొట్టడానికి ఖర్చు పెడుతున్నా అనుకో. ఆ కోర్స్ కొన్నదో దాని చాలా రెస్పాన్సిబుల్గా ఉండు. దట్ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ వాల్యూ. ఒక బర్త్డే జరిగింది, బర్త్డే నువ్వు పార్టీ ఇచ్చావు, అది లైఫ్లో ఎంత వాల్యూ యాడ్ ఇస్తుందో నాకు తెలియదు. ఇక్కడ ఒక కోర్స్ కొన్నావు, కోర్స్ నీకు జాబ్ తెచ్చుకోనికి హెల్ప్ ఇస్తున్నావు, దట్ విల్ యాడ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. నువ్వు పార్టీ ఇస్తే ఇట్స్ మూమెంట్, యూ ఎంజాయ్ ద మూమెంట్. కానీ నువ్వు కోర్స్ వల్ల నీకు జాబ్ వచ్చింది అనుకో, యూ ఎంజాయ్ ద జాబ్ వస్తే అంటే ఇంకా నీతో పాటు మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దట్స్ ద డిఫరెన్స్ అనమాట, సింపుల్గా. సో జనరల్గా అది నా సజెషన్. ఇన్వెస్ట్ ఇన్ కోర్సెస్ దట్ రియలీ పే బ్యాక్ ఫర్ యూ. చాలా కోర్స్ ఉన్నాయి ఆన్లైన్. ఇట్స్ నాట్ ఏ మార్కెటింగ్ థింగ్. మీకు నచ్చింది తీసుకొని జస్ట్ సజెషన్ ఇస్తున్నా అంతే. ఇదేం ప్రమోషన్స్ కాదు వాళ్ళకి. దిస్ ఇస్ ద బెస్ట్ 5 కోర్సెస్. ఏదో ఒక కోర్స్ ఎన్రోల్ అవ్వండి, నీట్గా నేర్చుకోండి. 4 months ప్రిపరేషన్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే 12 hours per day పెట్టుకోండి. 12 hours per day పెట్టుకుంటే మీరు 3 monthsలోనే అయిపోగొట్టేసుకోవచ్చు. అందరూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 months 3 years. ఇప్పుడు ఒక యాటిట్యూడ్ ఎక్కడ వస్తుంది తెలుసా? యాటిట్యూడ్ సైన్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ మూవీ చూసుకుంటే 48 subjects లాస్ట్ సెమిస్టర్ క్లియర్ చేసిన ఒక యాటిట్యూడ్గా రేంజ్ కూడా ఏ లెవెల్లో ఉంటుంది? 4 yearsలో ఒక 48 subjects క్లియర్ చేసి ఉంటుంది. దట్స్ వెరీ నార్మల్ థింగ్. అది జనరల్గా అందరూ చేస్తారు. ఇట్స్ నార్మల్ ప్లెయిన్ స్టోరీ. వాడు 48 subjectsని ఒకటే సెమిస్టర్లో క్లియర్ చేసి చూసావా, అది చరిత్ర మాట్లాడుకుంటుంది దాని గురించి. అది రియల్ లైఫ్లో చరిత్ర దాని గురించి మాట్లాడుకుంటారు. అలానే నువ్వు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏది నేర్చుకోలేదు, నువ్వు 4th year నేర్చుకుందాం అంటున్నావు. 3 months పర్ఫెక్ట్గా పెట్టి నేర్చుకుంటే నువ్వు అందరికి ఒక కాన్ఫిడెన్స్ అవుతావు. ఓకే, ఆ ఆడిన 3 monthsలో నేర్చేసుకున్నాడు రా, మన దగ్గర 3 years టైం ఉంది, మనం నేర్చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తావు నువ్వు అందరికి, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి కానీ, నీ జూనియర్స్కి కానీ. నీ స్టోరీ నువ్వు చెప్పుకుంటున్నప్పుడు నువ్వు చెప్పొచ్చు, నిన్న బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏం చేయలేదు, వేస్ట్ కానీ, సెకండ్ ఇయర్లో ఏం చేయలేదు, టైం వేస్ట్ చేస్తాను, థర్డ్ ఇయర్లో ఏం చేద్దాం, 4th yearలో నేను రియలైజ్ ఎంతో 3 months డెడికేట్గా కష్టపడ్డా, నౌ హియర్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం డెడికేషన్ చూపించండి, యూ విల్ బి రైట్ హియర్. నాతో పాటు డోంట్ లూజ్ మోటివేషన్. మీరు ఒక మోటివేషన్ స్పీకర్ అవ్వచ్చు. ప్లెయిన్గా నేర్చుకున్నాడు ఇచ్చే మోటివేషన్ ఒకలాగా ఉంటుంది, నువ్వు 3 months నేర్చుకొని ఇచ్చే మోటివేషన్ ఒకలాగా ఉంటుంది. నిన్ను నువ్వు చూసుకుంటేనే రెస్పెక్ట్ పెరిగిపోతుంది నీపై. నీకే కొట్టాన్రా బాబు దీనమ్మ నేను 3 నెలలు 4 నెలలు నేర్చుకోండి అని. సో ఇట్స్ నెవర్ టు లేట్. జాగ్రత్తగా నేర్చుకోండి. సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టడం అంత టఫ్ కాదు, ఇట్స్ వెరీ ఈజీ. నువ్వు Tier 1, Tier 2 కాలేజ్లో ఉంటే ఇట్స్ యువర్ లక్, నీకు చాలా ఆఫ్లైన్ క్యాంపస్లు వస్తాయి. నువ్వు కనుక Tier 3 కాలేజ్లో ఉంటే టేక్ రిఫరెన్సెస్ ఫ్రమ్ యూ Tier 1, Tier 2 కాలేజ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ ఛాన్స్, హ్యావ్ సమ్ లక్. దేవుడికి దండం పెట్టుకో, బాగా అయిపోతుంది అంతే అండి. ఇక దట్స్ ఇట్ ఈజ్ ఈజీ. కాంప్లికేట్ చేయకండి అండి దేన్ని. 4th yearలో ఉన్న ప్యానిక్ అయిపోవడం, నాకు ఏది రాదు అనుకోవడం. నువ్వు స్టార్ట్ చేయకపోతే నీకు ఏదే రాదు. సింపుల్గా చెప్తున్నా, జనరల్ కంపారిజన్ నార్త్ ఇండియన్స్ ఉంటారు చూసారా, నార్త్ ఇండియన్స్ డిఎస్ఏని, జావాని, ఈ ప్రాజెక్ట్స్ని, ఎస్క్యూఎల్ని. కొంతమంది 5th, 6th క్లాస్ నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఇంటర్కి వచ్చిన డిఎస్ఏ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, వాళ్ళు 11th క్లాస్లో డిఎస్ఏ నేర్చుకుంటున్నప్పుడు వాడు అండర్స్టాండింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. అదే డిఎస్ఏ నువ్వు 4th year నేర్చుకుంటే అండర్స్టాండింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. వాళ్ళందరూ అప్పటి నుంచి నేర్చుకుంటారు, ఆ కాంపిటీషన్ కింద వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఎట్లా బీట్ అవ్వాలి, నేను వాళ్ళందరూ ఎట్లా కాంపీట్ చేయాలి, అది అనుకో. నువ్వు టైం లైన్స్తో పాటు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. వాళ్ళు 11th నేర్చుకున్న వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం తక్కువ, అండర్స్టాండింగ్ పవర్ తక్కువ. సో వాళ్ళు ఒక టాపిక్ని అంత బెటర్గా ఎప్పుడు అర్థం చేసుకుంటారు, ఒక 2-3 years పట్టుద్ది. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్, ఇంటర్ సెకండ్ కొంచెం టైం పట్టుద్ది కదా, కొంచెం బ్రెయిన్ అట్లా. అదే నువ్వు 4th yearలో చాలా ఫాస్ట్గా నేర్చేసుకోవచ్చు అదే టాపిక్ని. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఇలా ఆలోచించు, నిన్ను మోటివేట్ చేసుకో, చదువు. ఇట్స్ నెవర్ దట్ టఫ్ టు గెట్ అ జాబ్ ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఇన్ 4th year. 4 months of dedication time is more than enough. Okay then, bye.